నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనడువే, తిక్క తిక్క పనులు చేయమాక. పో పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కాని ఇచ్చేండ్రా. ఈ చీర చూడండి, ఇది బాగుంటుంది. ఏంటి అత్తమ్మలు ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తా వెళ్ళరా. మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి భలే వచ్చారు. రావే, వస్తున్నానయ్యా, తొందరగా రావాలి. నువ్వు నీ హడావిడి. ఈ రోజు ఎలక్షన్ పండుగ, ఈ రోజే మనందరికి సంక్రాంతి. అమ్మాయి కమలమ్మ, రమమ్మ, రండి అమ్మా. పెద్దోడా రెడీయేనా? అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు? బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. పర్లేదులే నాన్న. సరే సరే, చిన్నోడు ఏడమ్మాయి? ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్కూరికి వెళ్ళారు మావయ్య. అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు. ఈ రోజు స్నేహితుడు ఏంటమ్మాయి? అసలే 2 పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చేదానికన్నా డిమాండ్ చేసి మరీ ఎక్కువ తీసుకున్నాం. ఓటింగ్ దగ్గర వాడు కనపడకపోతే గొడవలు అయిపోతాయి. ఓటింగ్ టైంకి వచ్చేస్తానన్నారు మావయ్య. ఏమొస్తాడో ఏమో. ఇంతకీ అమ్మాయి ఏదే? లోపల తయారవుతుంది. అమ్మకి ఇష్టమేనే? మీరెళ్ళండి నాన్న, నేను వచ్చేస్తాను. సరేలే, నింపాదిగరా. నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా. సరే సరే, ఇదిగో చెప్పడం మర్చాను. మీ ఆడోళ్ళు 3 జయసింహారెడ్డి కోటేయండి, మేము మగోళ్ళు 3 రవీంద్ర నాయుడు కోటేస్తాం. తేడా రాకూడదు. పదండి, అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలేది. అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చెయ్యాలి. నమస్తే సార్. రేయ్ ఇటు చూడు, ఒక్కడికే 2 ఓటర్ ఐడీలు ఉన్నాయరా. వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా? రే 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 ప్లీజ్ రా, ఆగ్రా, కూర్చోరా. కానీ అదేంటి ఒక్కడికే 2 ఐడీలు ఎందుకున్నాయంటావు? ఎలక్షన్స్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీ కాదు. అమ్మాయి వచ్చేసింది రండి. రామ్మరా. మల్లాది వీరన్న సార్. మల్లాది వీరన్న, ఓకే. ఇలా మడత పెట్టి అందులో వేయండి. వస్తానండి. ఓకే. ఓకే, ఇలా మడత పెట్టి అందులో వేయండి. వెళ్ళండి.
ఎరా మన వాళ్ళంతా వచ్చారా లేదన్నా టైం అయిపోతుందిరా ఇంకా రాకపోవడం ఏంటి త్వరగా వెళ్ళి తీసుకురా వేరన్నా ఇంకొకరు రావాలి తొందరగా టైం అవుతుంది. ఎప్పుడు వస్తారు? ఏడ్రా ఈడు ఎక్కడికి ఏంటో ఏమైంది? టైం అయిపోతుంది. ఏడమ్మా చిన్నోడు ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నానన్నారు మావయ్య. చచ్చా పెద్దోడా ఆడికి ఒకసారి ఫోన్ చేయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటా? అమ్మాయి మీరు ఏరే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. నేను తీసుకొస్తాను రా పెద్దోడా. అబ్బా చిన్నోడా ఏడున్నావేందిరా ఓటింగ్కు రాకుండా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నాను అంతే. సరేరా బయలుదేరు, టైం అయిపోతుంది రా. నాన్నా, అన్నయ్యకి ఏమైంది? ఏమైంది? వీరన్నా 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 వెళ్ళు, 2 నిమిషాల టైం ఉంది. మావయ్య, నిలబెట్టు. మావయ్య, తొందరగా వెళ్ళు. వెళ్ళు. నాన్న లే వీరన్నా. ఏమైందయ్యా? మెల్లగానే వెళ్ళరా చిన్నోడా, ఓటేయ్. ఐడి కార్డ్ ఓకే, తీసుకెళ్ళి ఓటు వేయించండి. మెల్లగా తీసుకెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అమ్మా, 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 ఏమైందమ్మా? తనకు గుండె జబ్బు ఉందన్న విషయం మీకు తెలీదా? తెలీదయ్యా. అది ఇప్పుడొచ్చిన వ్యాధి కాదు, ఎప్పటినుంచో ఈ సమస్య ఉంది. ఆ విషయం మీరు గమనించలేదంతే. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చెయ్యండి అయ్యా. సరే అయితే కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించాల్సి ఉంటుంది. చెయ్యండి బాబు. మన హాస్పిటల్లో కాదు, ఇవి బయట చేయించాల్సిన టెస్టులు. అదేంటయ్యా? ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం కానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి. వీటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సుమారు 50-60 వేలు అవ్వచ్చు. మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం. ఒరే పెద్దోడా,
మీ అమ్మ ఎంత పని చేసిందిరా, ఎప్పుడు నొప్పి అని కూడా అనలేదు. అవునన్నా. సర్లే, ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా, పర్లేదులే. అవెక్కడున్నాయి నాన్న? అంతకుముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాంగా. మరి ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? ఆ? ఆ, నలుగురు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పద పద. తొందరగా నడు. అయ్యా సుబ్బయ్య గారు, అయ్యా విషయం ఏందో చెప్పు. నా భార్యకి బాలేదు, కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా. డబ్బులేవు ఎలవయ్యా. ఎట్టా రామయ్య గారి ఇంటికి వెళ్దాం. అన్నా ఆగనన్నా, అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా డబ్బు కావాలన్నా. అయ్యో నిన్ననే పాప స్కూల్ ఫీజు కట్టాను రా. లేవు, ఉంటే ఇచ్చేవాడిని. అయ్యా, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాం, కాస్త డబ్బులు సాయం చేయండి అయ్యా. లేడు, ఊరెళ్ళాడు. వెళ్ళాడా? రవి, అర్జెంటుగా డబ్బు కావాలరా. అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. డాక్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నారు. ఏదో ఒకటి చేయరా. లేవన్నా. నువ్వే అలా అంటే ఎలా రా? అర్థం చేసి. లేవన్నా. బాబాయ్ బాబాయ్, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం బాబాయ్. అర్జెంటుగా డబ్బు కావాలి, ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు ఏమి లేవు, వెళ్ళిపో. అసలు ఏమి లేవు, దయచేసి వెళ్ళిపోవా. వెళ్ళు. రాములు, రాములు. ఏంటి వీరన్నా? రే, ఏమైనా కసిన డబ్బులుంటే సర్దరా. నా తల తాకట్టు పెట్టైనా నీ బాకీ తీరుస్తాను. ఆ, వీరన్నా, నీకు అప్పు ఇచ్చేంత స్తోమత నాకు లేదు. అట్లా అనబాకరా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను నీకు చెప్పేది, ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా అని ఊరికే ఉండకూడదు. ఉచితంగా వచ్చేది తీసుకో, అది నీ హక్కు. వద్దని నేను అనడం లేదు, కానీ దాని మీదే ఆధారపడకుండా పనిచేసి సంపాదించుకుంటే నీకీరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో 4 డబ్బులుండవు. అలాంటిది నిన్ను నమ్మి ఈ ఊళ్ళో ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పు? ఆపండి, ఆపండి, ఆపండయ్యా. నమస్కారం అయ్యా. నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు, కసిన డబ్బులు సాయం చేయండి అయ్యా. రే, ఎలక్షన్లోనూ సాయం చేసి ఆరోగ్యం బాగోపోతే సాయం చేసి అదే పనిగా చేస్తారా? అంత మాట అనకండి అయ్యా. అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే ఎప్పుడురా, నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో, నన్నే ప్రశ్నిస్తున్నావా? ఆ, ఆ, అయినా నేను గెలిచింది ఇప్పుడే కదా. నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా, నా ముందు నుంచుని నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా. నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు. వెళ్ళి అని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా? సరే కానీ మొన్న ఎలక్షన్స్కే